మనిషి ఆలోచన ఇది ఒక అద్భుతమైన కానీ అజ్ఞాతమైన శక్తి. మనసులో ఎవరికి ఏం జరుగుతుందో, వారు ఏమనుకుంటున్నారో ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు. కానీ మైండ్ రీడింగ్ అనే ఒక భావన ఈ రహస్యానికి సమాధానం చూపిస్తుందేమో అనిపిస్తుంది. మనసు చదివే శక్తి నిజంగానే ఉందా, లేక ఇది కేవలం మానసిక భ్రమేనా? మైండ్ రీడింగ్ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనలు, భావాలు లేదా నిర్ణయాలను వారి మాటలు లేకుండా తెలుసుకోవడం. ఇది సాధారణంగా మాంత్రికులు, సైకిక్లు మరియు కొందరు హిప్నోటిస్టులు ప్రదర్శించే ఒక శక్తిగా కనిపిస్తుంది. విజ్ఞానపరంగా చూసినప్పుడు మైండ్ రీడింగ్ అనేది టెలిపతి అనే అంశానికి సంబంధించింది. టెలిపతి అంటే మనసు నుండి మనసుకి నేరుగా సమాచారం మార్పిడి. ఎలాంటి భాషా శబ్దం అవసరం లేకుండా ఇప్పటి సాంకేతిక విజ్ఞానం కూడా ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈఈజీ, ఎఫ్ఎంఆర్ఐ వంటి పరికరాల ద్వారా శాస్త్రవేత్తలు మెదడు తరంగాలను పరిశీలించి మనిషి ఆలోచనలను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రయోగశాలల్లో మనిషి అవును లేదా కాదు అని అనుకునే సమయంలో మెదడులో వచ్చే సంకేతాలు భిన్నంగా ఉంటాయని వారు కనుగొన్నారు. ఇది పూర్తిగా మైండ్ రీడింగ్ కాకపోయినా ఒక దిశగా ముందడుగు మాత్రమే. మాంత్రికులు లేదా మెంటలిస్టులు చూపించే మైండ్ రీడింగ్ అనేది చాలా సందర్భాల్లో మానసిక చాతుర్యమే. వారు ముఖభావాలు, కళ్ళచలనం, శరీర భాష వంటి సంకేతాలను మనిషి గమనించి మనిషి ఆలోచనలను అంచనా వేస్తారు. ఇది నిజమైన టెలిపతి కాదు, కానీ మానవ మేధస్సు యొక్క అద్భుత ప్రదర్శన. కొంతమంది యోగా, ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనాల ద్వారా మనసు చదివే శక్తి పొందవచ్చని నమ్ముతారు. ప్రాచీన భారత గ్రంథంలో మనం చదివే సిద్ధి గురించి కూడా ప్రస్తావన ఉంది. అయితే ఆధునిక శాస్త్రం మాత్రం ఇప్పటి వరకు దానికి స్పష్టమైన ఆధారం కనుగొనలేదు. కృత్రిమ మేధస్సు మరియు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో మన మెదడులోని ఆలోచనలను కంప్యూటర్ చదివి మామూలుగా మార్చగల రోజులు రావచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. మైండ్ రీడింగ్ ఇది ప్రస్తుతం ఒక మిస్టరీగానే ఉంది. కొన్నిసార్లు మానసిక గమనికలతో, కొన్నిసార్లు టెక్నాలజీతో మనిషి ఆలోచనలను అంచనా వేయగలిగిన మనసు పూర్తిగా చదవడం అనే శక్తి ఇంకా మనకు దూరంగానే ఉంది. అయినా ఈ రహస్యానికి సమాధానం కనుగొనాలనే మానవ తపన మాత్రం ఎప్పటికీ ఆగదు.